పాన్ ఇండియా మార్కెట్ మీద తెలుగు సినిమా హీరోలు దండయాత్ర చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే మన వాళ్ళు ఎంచుకున్నటువంటి కథలు కావచ్చు, ఆ కథనాలు కావచ్చు, లేకపోతే ఎంచుకున్నటువంటి నేపథ్యాలు కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రాంతీయ నేపథ్యపు కథలు తీసుకొని పాన్ ఇండియా మార్కెట్ మీద దండయాత్ర చేస్తున్నారు. ఒక రకంగా ఈ దండయాత్ర అనేది మాత్రం దీనివల్ల వచ్చేటువంటి లాభాల కంటే కూడా నష్టాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే నాని చేస్తున్నటువంటి సినిమాలు కావచ్చు, లేకపోతే మిగతా హీరోలు ఎవరైనా సరే పాన్ ఇండియా సినిమా అంటే యూనివర్సల్ కంటెంట్ అయితే కనుక ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందంటే మనకు 'బాహుబలి' కావచ్చు, 'ఆర్ఆర్ఆర్' కావచ్చు, 'కేజీఎఫ్' కావచ్చు. అంటే 'కేజీఎఫ్' ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ లోకల్ బ్యాక్‌డ్రాప్‌లో కనిపిస్తుంది. అంటే 'కాంతార' సినిమా అంటే అది 'కాంతార' అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేపథ్యాల్లో చిన్న చిన్న దేవుళ్ళకి సంబంధించినటువంటి కథ కాబట్టి అది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కథ కూడా కనెక్ట్ అవుతుంది. సో, ఆ కారణంగా 'కాంతార' కావచ్చు, లేకపోతే 'కేజీఎఫ్' కావచ్చు, లేకపోతే 'బాహుబలి' ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్' కావచ్చు. ఈ సినిమాలన్నీ యూనివర్సల్ కంటెంట్ కారణంగా చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయినటువంటి విధానం మాత్రం చాలా బావుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలేంటి అంటే పాన్ ఇండియా మార్కెట్ మోజులో పడిపోయినటువంటి మన హీరోలంతా మిగతా వాళ్ళంతా అదే పనిగా పొలోమంటూ పాన్ ఇండియా మార్కెట్ మీద దండయాత్ర చేస్తూ ఉన్నారు. అలాగా నాని చేసినటువంటి 'శ్యామ్ సింగ్ రాయ్' సినిమా చూస్తే గనక ప్రమోషన్స్ వచ్చి పెట్టినటువంటి డబ్బులు కూడా తిరిగి వెనక్కి రాలేదనే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి 'హై నాన్న' కావచ్చు, లేకపోతే రీసెంట్‌గా చేసినట్టు 'దసరా' సినిమా కావచ్చు. అంటే 'దసరా' కేవలం ఒక ఏరియాకి సంబంధించినటువంటి కథ అది. ఆ ప్రాంతపు కథని లేదా దాన్ని యూనివర్సల్ కంటెంట్ లాగా అనుకోని లేకపోతే జాతీయ స్థాయిలో కూడా ఆకట్టుకుంటుందని చెప్పేసి భ్రమపడ్డటువంటి విధానం కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. అంటే ఆ కారణంగా 'దసరా' పోయింది, 'హై నాన్న' పోయింది. లేకపోతే వచ్చేటువంటి కథలు కూడా పెద్దగా యాక్సెప్ట్ చేయడానికి దూరంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు అంటే ఎన్టీఆర్ చేసినటువంటి 'దేవరా' కథ ఏంటి, కథా నేపథ్యం ఏంటి, అది ఏ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుందని పక్కన పెడితే కనుక అది కాస్త యూనివర్సల్ కంటెంట్‌కి దగ్గరగా ఉన్నట్టుగా, లేదా అంత సముద్రం నేపథ్యంలో కథ కాబట్టి సముద్రం అంటే అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అయ్యింది కాబట్టి కొంతవరకు మాత్రమే ఆకట్టుకున్నట్టు సినిమా కనిపిస్తుంది. అంటే పాన్ ఇండియా స్థాయిలో. ఆ తర్వాత 'గేమ్ చేంజర్' చూస్తే ఓవరాల్‌గా చూస్తే గనుక అది ఫ్లాప్ అయింది. లాస్ అయినటువంటి సినిమాగా కనిపిస్తుంది. అంటే యూనివర్సల్ కంటెంట్ లేని కారణంగానే ఆ సినిమాలు కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు 'భోగి' అనే ఒక సినిమా కూడా రీసెంట్‌గా స్టార్ట్ అయింది. అంటే సంపత్ నంది డైరెక్షన్‌లో శర్వానంద్ హీరోగా ఒకటి సినిమా స్టార్ట్ అయింది. అంటే 'భోగి' అనేటువంటి పేరుతోనే అది ఆ ప్రాంతానికి మాత్రమే, కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి సినిమా కథగా కనిపిస్తోంది. దాంతోపాటు అందులో కనిపించే ఒక మాస్ లుక్, రగ్గుల్ లుక్ లాగా ఉంటే మాత్రం మాస్ హీరో, పాన్ ఇండియా హీరో అయిపోతారని చెప్పేసి ఒక భ్రమలో ఉండిపోవడం. ఇలాగ ఒక డిఫరెంట్ యాంగిల్స్ అంటే చాలామంది హీరోలు, వీళ్ళే కాకుండా చాలామంది హీరోలు పాన్ ఇండియా మార్కెట్ లాంటి మోజులో పడిపోయి రకరకాల ప్రయోగాలు చేయడం, రకరకాల ప్రయత్నాలు చేయడం, రకరకాల కథలు ఎంచుకోవడం మాత్రం చూస్తూ ఉన్నాం మనం. ఈ కథలు ఎంచుకున్నటువంటి విధానంలో మాత్రం చాలా లోపాలున్నాయి, చాలా ఇబ్బందులున్నాయి. దాంతోపాటు అంటే మనకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అని చెప్పేసి అన్ని భాషల్లో సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం, ఆ క్రమంగా చేసినటువంటి ప్రమోషన్స్ పరంగా చూసినా ముంబైలో వెళ్ళి ప్రమోట్ చేయడం, బెంగళూరులో చేయడం, చెన్నైలో చేయడం, ఇలా రకరకాల ప్రాంతాల్లో ప్రమోషన్స్ చేయడం. ఆ ప్రమోషన్స్‌కి వచ్చినటువంటి డబ్బులు కూడా కనీసం వెనక్కి రాని పరిస్థితి కూడా చాలా సినిమాలకు మాత్రం కనిపిస్తుంది మనకు. అంటే ప్రమోషన్స్ పరంగా ఎన్ని డబ్బులు ఖర్చు చేసినప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో ఇంటర్వ్యూలు చేయడం, లేకపోతే ఆయా ప్రాంతాల్లో ఈవెంట్లు చేయడం, లేకపోతే ఆయా ప్రాంతాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు, లేకపోతే ట్రైలర్లు, ఇవన్నీ పక్కన పెట్టేసి వాటి మీద పడి కేవలం పాన్ ఇండియా స్థాయి సినిమా అని చెప్పేసి ఒక బిల్డప్ ఇవ్వడం, ఆ కలరింగ్ ఇవ్వడం, ఆ పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్‌ని మెప్పించే కథ మాదని చెప్పేసి బొంకడం, ఇవన్నీ చూస్తే గనక ఆయా సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. నిజానికి 'పుష్ప' సినిమా చూస్తున్నా కూడా 'పుష్ప' కూడా ఒక ప్రాంతానికి సంబంధించిన కథే ఫస్ట్ పార్ట్‌లో చూస్తే కనుక. సెకండ్ పార్ట్‌కి వచ్చేసరికి చూస్తే అది యూనివర్సల్ కంటెంట్ లాగా అయిపోయింది. జాతీయ స్థాయిలో కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ జపాన్ వరకు వెళ్ళేటువంటి కథ కావచ్చు, లేకపోతే ఈ మాక్సిమం ఆ కథ సెటప్ మాత్రం కొంచెం యూనివర్సల్‌గా కంటెంట్ కాబట్టే చాలా బిగ్గెస్ట్ హిట్ అయింది. అలాంటి కథలు ఎంచుకునే విధానం మాత్రం మనోళ్ళకి ఇంకా రావట్లేదని చెప్పేసి పాన్ ఇండియా హీరోల కోసం, పాన్ ఇండియా మార్కెట్ కోసం చేసినటువంటి ప్రయత్నాలు చూస్తే కనుక కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాతలు కావచ్చు, ఆ పాన్ ఇండియా సినిమాలని చెప్పేసి మోజులో పడ్డటువంటి నిర్మాతలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ప్రమోషన్స్ పరంగా కావచ్చు, వాళ్ళకి వచ్చినటువంటి చాలా సందర్భాల్లో కూడా, చాలా సినిమాల్లో కూడా ఆయా ప్రమోషన్స్ కోసం పెట్టినటువంటి ఖర్చులు సాధారణంగా థియేటర్లో కూడా ఒక మినిమం టికెట్స్ కూడా రాని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అంటే ఆ కారణంగా కొన్ని థియేటర్స్ దొరికినప్పటికి కూడా ఆ థియేటర్స్ అసలు మినిమం కూడా ఓపెనింగ్స్ వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో, ఓవరాల్‌గా చూస్తే కనుక పాన్ ఇండియా అనే మోజులో పడిపోయి పాన్ ఇండియా సినిమాలని చెప్పేసి మనలాంటి ఒక కలరింగ్ ఇవ్వడం, పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి ఒక బిల్డప్ ఇవ్వడం, ఆ బిల్డప్‌లో పడే నిర్మాతలందరినీ నలిగిపోయేలాగా చేయడం, ఆ బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఊసులు లేకపోవడం, బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ కూడా పెద్దగా పాన్ ఇండియా స్థాయిలో లేకపోవడం. అంటే తెలుగు వాళ్ళు కావచ్చు, తెలుగు వాళ్ళ సినిమాలు మాత్రం మాక్సిమం ఓపెనింగ్స్ ఉంటాయి. ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటే మాత్రం ఓపెనింగ్స్ ఉంటాయి. ఓపెనింగ్స్‌తో పాటు మంచి కథలు ఉంటే గనక
కలెక్షన్స్ కూడా వస్తుంటాయి. కాకపోతే పాన్ ఇండియా స్థాయిలో అని చెప్పినటువంటి మాటల ద్వారా తమిళ్‌లో కావచ్చు, కన్నడలో కావచ్చు, మలయాళంలో కావచ్చు, హిందీలో కావచ్చు, ప్రధానంగా ఈ 4 భాషల్లో ఉన్నటువంటి ప్రేక్షకులు ఈ ఈ కథలకి ఎంతవరకు కనెక్ట్ అవుతారు, ఏ మేరకు కనెక్ట్ అవుతారు అనేటువంటి ఒక పాయింట్ చాలా బలంగా నమ్ముకుంటే తప్ప వర్కౌట్ అయినటువంటి అవకాశాలు కనపడతా ఉంటది. సో, ఆ కారణంగానే నిర్మాతలు నష్టపోతున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర నష్టపోతున్నారు. నిర్మాతలు ఆయా సినిమాలను అక్కడ కొని లేదా కొని రిలీజ్ చేయడం లేకపోతే దానికి అమ్ముకునేటువంటి డిస్ట్రిబ్యూటర్ సంబంధించినటువంటి అమ్ముకొని రిలీజ్ చేసేటువంటి విధానం కూడా చాలా చాలా దారుణంగా డిసప్పాయింటింగ్‌గా కనిపిస్తోంది. ఇబ్బంది పెట్టినట్టుగా కనిపిస్తుంది. సో, ఇకనైనా పాన్ ఇండియా మార్కెట్‌లో మోజులు పడిపోయి, పాన్ ఇండియా మార్కెట్ కోసం మనోళ్ళు వెంపర్లాడటం, పాన్ ఇండియా మార్కెట్ మీద దండయాత్ర చేయడం అనేది ఆపుకుంటూ, కాస్త ప్రాంతీయమైనటువంటి నేపథ్య సినిమాలు కావచ్చు, ఏ ప్రాంతమైన సినిమాలు సరే, కొంచెం యూనివర్సల్ కంటెంట్ అయితే గనక పాన్ ఇండియా మార్కెట్‌లాగా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ హీరోల స్థాయి కూడా ఇంపార్టెంట్. హీరోల స్థాయి కావచ్చు, దర్శకుల స్థాయి కావచ్చు, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ కేపబిలిటీ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఒక స్టార్ హీరో మిగతా 4, 5 భాషల్లో ఇంటర్వ్యూ చేయగలిగాడు, లేదా ప్రమోషన్ చేయగలిగాడంటే మాత్రం వర్కౌట్ అయ్యే అవకాశాలుంటుంది. కాకపోతే 'కేజీఎఫ్' లాంటి సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయిందంటే మాత్రం దానికి రాజమౌళి చెప్పినటువంటి మాటల ద్వారా కొంత ప్రభావితమయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ కూడా రాజమౌళి ఈ సినిమాకి పాన్ ఇండియా ఒక లుక్ ఉందని చెప్పడంతోటి కొంత ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. ఇంట్రెస్ట్‌తోటి పాటు సినిమా కంటెంట్ బలంగా ఉండడంతో ఆటోమేటిక్‌గా ఆకట్టుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ 'కాంతార' సినిమా చాలా చిన్న సినిమా, చిన్న బడ్జెట్ సినిమా, మినిమమ్ బడ్జెట్ సినిమాగా కన్నడలో వచ్చినటువంటి రివ్యూస్ కావచ్చు, రివ్యూస్ ద్వారా వచ్చినటువంటి చాలా భారీ స్థాయిలో స్పందన రావడం, ఆ స్పందన ద్వారా మెల్లమెల్లగా పుంజుకొని పాన్ ఇండియా సినిమాగా అయిపోవడం. ఆ తర్వాత 'కాంతార 2' కూడా అలాగే, అంటే 'కాంతార 1' కూడా అలాగే అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపించాయి మనకు. సో, అలాగా ఇలాంటి ఒక యూనివర్సల్ కంటెంట్‌తో మాత్రం కథలు పట్టుకొని వెళ్తే గనక పాన్ ఇండియా హీరోలు, పాన్ ఇండియా సినిమాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి దాటి కేవలం హీరోల యొక్క ఫోర్స్ వల్లో, లేకపోతే హీరోల యొక్క అభీష్టం మేరకో మన వాళ్ళు ప్రయత్నం చేయడం మాత్రం, నిర్మాతలు ప్రయత్నం చేయడం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్‌గా లాస్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తప్ప, లాభం అయితే మాత్రం ఉండే అవకాశం ఛాన్సే లేదు.